రంగంపేట మండలంలో అనుపత్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రెండవ రోజు ఎన్నికల ప్రచారం కొనసాగించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కులం మతం చూడకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కోరారు. కుసుమంచి కృష్ణంరాజు నివాసం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలుపు కోసం క్రైస్తవ పాస్టర్లు, మహిళలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం వైఎస్ఆర్పీ ఇన్ఛార్జ్ నల్లమల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి పేపకాయల రాంబాబు, రాష్ట్ర వైఎస్ఆర్పీ కార్యదర్శి కొల్లాటి ఇజ్రాయెల్, మాచిన గోవిందరాజు, వైఎస్ఆర్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నా భార్య కూడా గ్రామంలో తను కూడా క్యాన్వసింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైన ఆదరణ ఉంది. దానికి నిదర్శనమే ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా స్పందన, ప్రజల్లో స్పందన. ఎందుకంటే పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా మరి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందుగురించే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్పందన చూస్తుంటేనే తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తున్నట్టు మాత్రం ఎటువంటి సందేహం లేదు.